కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గైపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నాగేశ్వరరావును నిర్బంధించారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు పోలీసులు. శాంతి భద్రతల సాకుతో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వం పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గైపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నాగేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరు మున్సిపల్ ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజ్యాంగ హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు నాగేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఎందుకు వైఎస్ఆర్సీపీ నేతలు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? తిరువూరు మున్సిపల్ ఈ ఉప ఎన్నికకి సంబంధించి ఏంటి పోలీసులు చేస్తున్న పని? అది తిరువూరు మున్సిపల్ సంబంధించి చైర్పర్సన్ ఎవరైతే రాజీనామా చేశారో ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కుట్రలు పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కనీస బలం లేని చోట ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. మొత్తం 20 వార్డులు ఉంటే 20 వార్డులు 17 మంది వైసీపీ సభ్యులే ఉన్నారు. కానీ ఎలాగైనా సరే ఆ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గడిచిన 4-5 రోజులుగా అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ రోజు ఎన్నిక అనివార్యమైంది. ఎలాగైనా సరే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరిని కూడా తిరువురు వెళ్లకుండా అడ్డుకునేందుకైతే కూడా వారిని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలంతా కూడా ఈ రోజు తిరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన 17 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి అండగా నిలవాలి, మద్దతుగా నిలవాలి, ఎలాగైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ కూడా వారు ప్రయత్నం చేశారు. అయితే ఈ నిన్న రాత్రి నుంచి కూడా వారి ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. జగ్గైపేటలో వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు కావచ్చు, అలాగే విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీరి ఇళ్ల వద్ద ఉదయం నుంచి కూడా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని ఇంటి నుంచి బయటికి కదలకుండా అడ్డుకున్న పరిస్థితి. దీని మీద వైసీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకుని నడిపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా ఈ తరహాలో కుట్రపూరితంగా ఎలాగైనా సరే కనీస బలం లేకుండా కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఏదైతే చైర్పర్సన్ ఎన్నుకుంటుందో దాన్ని గెలవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుని తీరుతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరువూరు మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి వైసీపీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్. మరోవైపు పశ్చిమ గోదావరిలో మండల పరిషత్ ఉప ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎన్నికల అధికారిని అడ్డుకుంటూ ఉన్నారు. కేవలం ఎంపీటీసీలు చేతులెత్తి ఎన్నికలు చేసే పరిస్థితే అక్కడ కొనసాగిస్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. అటు తిరుపతిలో చూసాం, విశాఖలో చూసాం. మేయర్ అవ్వచ్చు, ఈ మున్సిపల్ ఎన్నికల ఈ ఉప ఎన్నికలు అవ్వచ్చు, ఏదైనా సరే కూటమి నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతున్న పరిస్థితి. పోలీసులను అడ్డు పెట్టుకుని అప్రజాస్వామికమైన పాలన కొనసాగిస్తున్న కూటమి నేతలను సర్వత్రా అందరూ విమర్శిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది.